ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవైపు తీవ్రమైన పోటీ, మరోవైపు వ్యక్తిగత గౌరవం కలగజేసిన అరుదైన సందర్భాలు కొన్ని మాత్రమే కనిపిస్తాయి. అలాంటి ఒక విశిష్టమైన అనుబంధం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజుల మధ్య ఉండేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీల పరంగా ప్రత్యర్థులైనప్పటికీ వారిద్దరి మధ్య పరస్పర గౌరవం, ఆత్మీయత వెలిశాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించిన తర్వాత ఎన్టీఆర్ స్వయంగా బాపిరాజును టీడీపీలోకి ఆహ్వానించారని బాపిరాజు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మిమ్మల్ని ఎప్పటికైనా నా పార్టీలోకి తీసుకువెళ్తానని ఎన్టీఆర్ ప్రేమతో అనేవారు అని, అయితే తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని తల్లి లాంటిది అని భావించి సున్నితంగా ఆహ్వానాన్ని తిరస్కరించారని బాపిరాజు వివరించారు. లగడపాటికి రాజగోపాల్, కైకాల సత్యనారాయణ వంటి వారి ద్వారా కూడా ఎన్టీఆర్ రాయబారం పంపినట్లుగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో కైకలూరులో తనపై పోటీ చేయాల్సి వస్తుందని ఎన్టీఆర్ అన్నప్పుడు బాపిరాజు చమత్కరించిన తీరు ఆసక్తికరం. మీరు నాపై ప్రచారానికి వస్తే 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను, రాకపోతే 5,000 ఓట్లతో గెలుస్తాను అని బాపిరాజు అన్నారట. దీనికి ఎన్టీఆర్ ఆశ్చర్యపోవడంతో, మీరు వస్తే మీ గాలికి కొట్టుకుపోతాననేమోనని మా జనం జాగ్రత్త పడి ఎక్కువ ఓట్లు వేస్తారని బాపిరాజు వివరించడంతో ఎన్టీఆర్ నవ్వుకున్నారంటూ ఆయన తెలియజేశారు.